పెళ్ళిళ్ళు ఏమొద్దు, అసలు స్టోరీ చెప్పండి కొంచెం. స్టోరీస్ అంటే ఏం లేవు బ్రో, అంటే పాపం నేనున్నానని తెలియక వాళ్ళకి. తెలియక అంటే ఇష్టపడుతూ ఉంటారు కదా. మ్యారేజ్ బిఫోర్ చాలా ఉండేవి అలా ప్రపోజల్స్, మ్యారేజ్ అయ్యాక కూడా మ్యారేజ్ అయిన తర్వాత కూడా వచ్చేవి. బట్ ఏంటంటే వాళ్ళకి తెలుసు అది లాంగ్ రిలేషన్ అవ్వదు, ఏంటంటే ఇవన్నీ కలకడాలు ఉంటాయి అన్నమాట. అవి మన బట్టి ఉంటుంది పాసింగ్ క్లౌడ్స్ లాగా. కానీ నిజంగా అంటే ఇట్లా ఎందుకు ఉంటుందో తెలియదు కానీ, అంటే ఒక మంచి అంటే పచ్చని సంసారంలో చిచ్చులు పెట్టడానికి సో మహిళలే శత్రువులు అనేటట్టు క్రియేట్ చేస్తారు ఇక్కడ. నిజం చెప్పాలంటే నేను మాట్లాడిన తప్ప రైటా? మహిళలకి మహిళలేనా కాదంటరా. ఇప్పుడు ఎగ్జాంపుల్ మీ పెళ్ళయిందని తెలిసి కూడా మీ ఇద్దరు ఇప్పుడు పేరు అవునా, పెళ్ళి అయిపోయింది, ఇంకో మహిళ ఎంట్రీ ఇద్దామని అంటుందంటే మీకు ద్రోహం చేస్తున్నట్టే కదా. తను చెయ్యట్లేదు కదా. నేను అన్నది మహిళల గురించి మాట్లాడినా. అంటే మహిళన అంటే అంటే నేను మామూలుగా పర్సనల్ అర్థమైంది. నేను అంటే కొంచెం ఇది కొంచెం కాంట్రవర్షియల్ అవ్వచ్చు, బట్ నేను మాట్లాడతా. లేదు నిజంగా ఏంటి అని అంటే, ఇప్పుడు మనం నార్మల్గా ఒక ప్రాజెక్ట్ చేస్తాం సీరియల్, అది ఒక 3 to 4 years ఉంటుంది. మీరు కాంట్రవర్సీ చేసుకుంటారు. నేను చెప్తున్నా ఓకే. సో మంత్కి 10 to 15 days అనేది వాళ్ళతో వర్క్ చేయాలి. సో అలాంటి టైంలో వాళ్ళకి ఉన్న కొన్ని రిలేషన్షిప్స్ వల్ల లేకపోతే వాళ్ళ వల్ల ఎక్కడెక్కడో ఒక కొంచెం గారు నేను మాట్లాడేది సీరియల్ వాళ్ళ గురించి కాదండి. సపోజ్ నేను చెప్తున్నా ఏదో ఒకటి ప్రాజెక్ట్ వల్ల లేకపోతే ఇంకొక దాని వల్ల అంటే నేను వాళ్ళది కూడా తప్పు అని అనట్లేదు, వాళ్ళ ఫీలింగ్స్ ఎక్స్ప్రెస్ చేస్తున్నారు, దానికి మనం ఎంత వాల్యూ ఇస్తున్నాం ఇవ్వట్లేదు అనేది. ఏంటంటే సిన్సియారిటీ ఒకటే బ్రో. ఒక పేరు ఉన్నారు అంటే రిలేషన్ బాండింగ్ అది లైఫ్ లాంగ్ ఒకటేలా ఉండాలని అంటే నమ్మకం ఉండాలి. ఇంకొకటి ఏంటంటే ఒకరికొకరు సపోర్టివ్గా ఉండాలి. ఎదుటోళ్ళు ఏంటి వాళ్ళు ఏం చెప్పినా వాళ్ళు ఇలా ఉన్నారు అన్నా సరే మనం పాజిటివ్గా ఉన్నంత వరకు అసలు ఏ రిలేషన్ కూడా కదలదు.